భారతదేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషించే అజిత్ దోవెల్ చుట్టూ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంతర్జాతీయ అంశం చక్కర్లు కొడుతుంది. అదేంటి అనేది మాట్లాడుకునే ముందు ఒకే ఒక్క మాట, హానెస్ట్ ఆఫీసర్ అజిత్ దోవెల్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. నేను మిమ్మల్ని ఇంకేం అడగట్లే, ఛానల్ లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా. హానెస్ట్ ఆఫీసర్ అజిత్ దోవెల్ లేదా అజిత్ దోవెల్ వి సపోర్ట్ యూ, ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ వీడియో అజిత్ దోవెల్ వరకు వెళ్ళేలా చూస్తా. భారతీయుల్లో ఎంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. మీరు 100 ఇచ్చినా 1000 ఇచ్చినా కామెంట్స్ చూసి మేము సంతోషపడతాం, ఆయనకు కూడా చూపిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కనుక మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ చర్చని, ముఖ్యంగా రష్యాకి చెందినటువంటి కీలక ప్రతినిధులు ఆయనతో నడిపినటువంటి సీక్రెట్ సమావేశాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా దౌత్యపరమైన భేటీల్లో అధికారులు కేవలం షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని పలకరించుకుంటారు, అంతవరకు మిగతా అంతా డాక్యుమెంటరీ ఉంటుంది. కానీ రష్యా యొక్క మొదటి ఉప ప్రధాని అజిత్ దోవెల్ని చూడగానే, డెనిస్ మ్యాంత్రో చూడగానే, ఈయన చూడగానే అందరినీ ఆయన వచ్చి కౌలేసుకున్నాడు ఈయన్ని. ఇది చూసి దౌత్య లోకంలో చాలా అరుదుగా జరిగేటువంటి దృశ్యాలు ఇవి. ప్రధాని మోడీ పుతిన్ల మధ్య ఉండేటువంటి స్నేహానికి ఇది ఒక ప్రతిరూపంగా చెప్తున్నారు మోడీ సపోర్టర్లు. ఈ పరిణామం ముఖ్యంగా పాకిస్తాన్కి ఒక పెద్ద పీడకల్ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్కి ప్రస్తుతం రష్యా బహిరంగంగానే మద్దతు ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. అటువంటి దేశానికి చెందినటువంటి అగ్రనేత నేరుగా భారత్కు వచ్చి దోవెల్తో గంటల తరబడి సీక్రెట్ మీటింగులు పెట్టడం అనేది ఒక బలమైనటువంటి వ్యూహం ఉంది త్వరలో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు చాలా చురుగ్గా పనిచేస్తాయి కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని భారత్తో పంచుకోవడం ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశము అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. భారత్ రష్యా యొక్క వ్యూహాత్మక సంబంధాలు చూస్తే అజిత్ దోవెల్ యొక్క పనితీరు ఎప్పుడూ కూడా ఒక మిస్టరీ లాగా ఉంటుంది. ఆయన ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించే పరిస్థితి ఉండదు. గతంలో సిక్కిం సమస్య వచ్చినా, కెనడాకు చెందినటువంటి ఉగ్రవాద శక్తులు భారత్ని బెదిరించినా ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు రష్యా యొక్క ప్రతినిధులతో జరుగుతున్నటువంటి సీక్రెట్ మీటింగ్స్లో ప్రధానంగా పాకిస్తాన్ యొక్క అంశం ప్రధాన చర్చకు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. ప్రపంచంగా అందరికీ తెలుసు. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు చొక్కలు తాకే పరిస్థితి ఉంది అక్కడ. మరోవైపు సౌదీ అరేబియా, చైనా వంటి దేశాలు కూడా తాము అప్పులు తీర్చమని పాకిస్తాన్ మీద ఒత్తిడి తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ తనంతట తానుగా పతనమయ్యే దిశగా వెళుతున్న పరిస్థితి ఉంది. అటువంటప్పుడు ఇండియా అనవసరంగా యుద్ధం చేసి తన ఖరీదైనటువంటి ఆయుధాలను వాడుకోవాల్సిన అవసరం లేదు అని దోవల్ యొక్క ఆలోచనగా తెలుస్తోంది. ఇరాన్ ద్వారా పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టడం లేదా అంతర్గతంగా ఆ దేశాన్ని మరింత బలహీనపరచడం వంటి అంశాల మీద రష్యాతో చర్చలు చాలా క్లియర్గా జరిగి ఉండొచ్చు. రష్యాకి చెందినటువంటి చమురు, ఆయుధాలు భారత్కి సురక్షితంగా చేరడం అనేది భారత్కి చాలా ముఖ్యం కాబట్టి భారత్ యొక్క రక్షణ అవసరాలకి వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు నడుస్తూ ఉంటే, ఇంకోవైపు అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అని ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ తన సొంత ప్రయోజనాల్ని కాపాడుకుంటూనే రష్యాతో స్నేహాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తుంది. గతంలో జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాల వెనక కూడా రష్యా ఇచ్చినటువంటి రహస్య సమాచారం భారత్కి ఎంతగానో ఉపయోగపడిన పరిస్థితుంది. ముఖ్యంగా అంతర్గత భద్రతకు సంబంధించి రష్యా గూఢచారి సంస్థలు అందించే వివరాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో యుక్రెయిన్ అలాగే యూరోప్లో జరుగుతున్న పరిణామాల మీద కూడా ఇరు దేశాలు సమాచారాన్ని పంచుకున్న పరిస్థితి నడుస్తుంది. అజిత్ దోవెల్ రూపొందించేటువంటి వ్యూహాలు కేవలం భారత్కే పరిమితం కాకుండా మొత్తం అంతర్జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి అనడానికి ఈ సీక్రెట్ మీటింగే లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి.